హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వర్సెస్ హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి. ఎవ్వరికెవరు తగ్గేదేలే. ఫిలిం ఛాంబర్కు చేరిన హనుమాన్ మేకర్స్ పంచాయతీ. నేను తీసుకుంది కేవలం 15 కోట్లే, 200 కోట్లు కాదు, అన్నీ ఫేక్ అంటూ ప్రశాంత్ వర్మ కామెంట్స్. అప్పుడు పరశురామ్, ఇప్పుడు ప్రశాంత్. ఇంతకీ వీళ్ళ గొడవేంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తేజ సజ్జా హీరోగా యాక్ట్ చేసిన హనుమాన్ సినిమా గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించింది. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ పాన్ ఇండియా సూపర్ హీరో మూవీని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించారు. అయితే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ల మధ్య ఏర్పడినటువంటి వివాదం ఆలస్యంగా బయటకు వచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో చాలా కథనాలు వస్తున్నాయి. చిన్న సినిమాగా రిలీజ్ అయి పాన్ ఇండియా రేంజ్లో దుమ్ము రేపిన మూవీ హనుమాన్. సూపర్ హీరో కాన్సెప్ట్తో వచ్చినటువంటి ఈ మూవీకి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించారు. దాదాపు 300 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచినటువంటి ఈ సినిమా సక్సెస్ తర్వాత ఆ ఇద్దరి మధ్య మంచి అనుబంధం కొనసాగుతుందని ఫ్యాన్స్ కూడా భావించారు. కానీ ఇప్పుడు వారిద్దరి మధ్య తీవ్ర విభేదాలు చెలరేగాయి. లేటెస్ట్గా నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రశాంత్ వర్మ మీద ఫిలిం ఛాంబర్కి చేసినటువంటి ఒక ఫిర్యాదు ఇండస్ట్రీలో కలకలం రేపుతుంది. హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ తమ బ్యానర్లో అధీరా, మహాకాళి, జై హనుమాన్, బ్రహ్మరాక్షస వంటి 5 సినిమాలు చేస్తానని చెప్పి 10,34 లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాడని, కానీ ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా ప్రారంభించలేదని కూడా నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఆ సినిమాలు చేయకపోవడంతో లాస్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్ కింద ప్రశాంత్ వర్మ నుండి 200 కోట్లు డిమాండ్ చేశారు. అదనంగా అధీరా సినిమా డైరెక్షన్ కోసం ₹1 కోటి అడ్వాన్స్ ఇచ్చినప్పటికీ ఆయన దానిని కూడా సీరియస్గా తీసుకోలేదని చెప్పారు. అలాగే ప్రశాంత్ వర్మకు చెందినటువంటి ఆక్టోపస్ సినిమా రైట్స్ను తాను 10,23 లక్షలకు ఖర్చు పెట్టి కొనుగోలు చేస్తే ఇప్పటి వరకు కూడా ఆ సినిమా ఎన్ఓసి ఇవ్వలేదని కూడా తెలిపారు. అయితే ఫిలిం ఛాంబర్లో అఫీషియల్గా చేసినటువంటి ఫిర్యాదులో నిరంజన్ రెడ్డి పలు విషయాలను దాంట్లో మెన్షన్ చేశారు. అయితే నిరంజన్ రెడ్డి ఆరోపణలపై ప్రశాంత్ వర్మ సుదీర్ఘ వివరణ ఇస్తూ ఓ ఫిలిం ఛాంబర్కి ఓ లేఖ రాశారు. నేను 5 సినిమాలు చేస్తానని ఎప్పుడూ చెప్పలేదు, ఎలాంటి అగ్రిమెంట్ కూడా సైన్ చేయలేదు. ఆక్టోపస్ సినిమా విషయంలో ఏదైనా ఇష్యూ ఉంటే అది అసలు ప్రొడ్యూసర్తో క్లియర్ చేయాలి అని కూడా అన్నారు. అంతేకాదు, నాకు ఇప్పటి వరకు కూడా 15,82 లక్షలు మాత్రమే వచ్చాయి. అవి కూడా అడ్వాన్స్ కాదు, హనుమాన్ సినిమాకు గాను నాకు రావాల్సినటువంటి షేర్ మాత్రమే. అధీరా సినిమా కోసం వచ్చినటువంటి ₹1 కోటి కూడా టీజర్ డైరెక్షన్ కోసమే ఇచ్చారు, కానీ ఇంకా వేరే దానికి ఇవ్వలేదని వివరించారు. అంతేకాకుండా హనుమాన్ నుంచి నా వాటా మొత్తాన్ని ఇవ్వకపోగా ఆ డబ్బును డార్లింగ్, సంబరాల ఏటిగడ్డు, బిల్లారంగ భాష సినిమాలకు సంబంధించినటువంటి వాటిని డైవర్ట్ చేశారని కూడా చెప్పారు. అయితే నా వాటా ఎగ్గొట్టడానికే ఈ కథ అల్లుతున్నారని కూడా ప్రశాంత్ వర్మ ఛాంబర్కు వివరణ ఇచ్చారు. ఈ ఇద్దరు తమ వాదనలతో ఫిలిం ఛాంబర్లో అధికారిక నోట్లు సమర్పించడంతో ఈ వివాదం మరింత వేడెక్కింది. ఈ ఇష్యూలో హనుమాన్ సీక్వెల్పై జై హనుమాన్ నిర్మాణ బాధ్యతలు మరి వేరే బ్యానర్కి మారుతున్నాయని కూడా తెలుస్తుంది. అయితే ఈ ఇద్దరు తమ వాదనలు వినిపిస్తూ వెనక్కి తగ్గకపోవడంతో ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందని కూడా సినీ పెద్దలు అండ్ ఆడియన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రశాంత్ వర్మ నాకు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఉన్నటువంటి వివాదానికి సంబంధించి కొన్ని మీడియా పోర్టల్స్ అండ్ సోషల్ మీడియా పేజీలు, న్యూస్ ఛానల్స్లలో వార్తలు వస్తున్నాయి. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ దాఖలు చేసినటువంటి కంప్లైంట్, నేను దానికి ఇచ్చినటువంటి సమాధానంలో కొంత భాగాన్ని మాత్రమే ప్రసారం చేస్తున్నారని నా దృష్టికి వచ్చింది. ఇలా ఏకపక్షంగా అసంపూర్తిగా ధృవీకరించొద్దని, ఆ సమాచారం ప్రచారం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నాకు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ మధ్య నెలకొన్నటువంటి వివాదం పెండింగ్లో ఉంది. ప్రస్తుత తెలుగు ఫిలిం ఛాంబర్ అండ్ తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ పరిశీలనలో ఉంది. కాబట్టి ఈ విషయంలో న్యాయ పరిధిలో ఉన్నట్టు. కాబట్టి ఒక సమస్య పరిష్కారం కోసం ఇండస్ట్రీ పెద్దల ముందు ఉంచినప్పుడు వారు విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటారు. అప్పటి వరకు మీడియాలో ఈ వివాదం గురించి చర్చించడం సరికాదు. ఈ స్టేజ్లో అంతర్గత వాదనలు, ఈమెయిల్లు అండ్ దాని తర్వాత అగ్రిమెంట్స్, ఆర్థిక వివరాలు ప్రచురించడానికి కూడా ప్రయత్నించడం అనేది ఈ ప్రక్రియకు అంతరాయం కలిగించడమే అవుతుందని కూడా చెప్పుకొచ్చారు. అండ్ అంతేకాక ఇది ప్రజాభిప్రాయాన్ని పక్షపాతం చూపడానికి ఉద్దేశించినటువంటి ప్రయత్నంగా అనిపిస్తుంది. నాపై చేసినటువంటి ఆరోపణలు అన్ని అబద్ధం, నిరాధారం, కావాలనే ఇలా చేస్తున్నారని కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఈ విషయానికి సంబంధించి ఊహాజనితమైన అసంపూర్ణమైనటువంటి కంటెంట్ ప్రచురించవద్దని కూడా నేను మీడియా సంస్థలు అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా ఛానల్స్ అండ్ న్యూస్ ఛానల్స్ కూడా కోరుతున్నాను. అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్ నుండి తుది నిర్ణయం వచ్చే వరకు వెయిట్ చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నానని కూడా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన అనౌన్స్మెంట్లో చెప్పారు. అయితే ఈ వ్యవహారంలో ఏ ఒక్కరినో తప్పుపట్టడం కరెక్ట్ కాదనే చెప్పాలి. ఎందుకంటే ఒక డైరెక్టర్ పెద్ద హిట్ ఇవ్వగానే నిర్మాతలు ఎగబడి అడ్వాన్సులు ఇచ్చేయడం, ఆ డైరెక్టర్ సినిమా ఎప్పుడు ఎలా అనే క్లారిటీ ఇవ్వకపోయినా పర్వాలేదని చెప్పి అడ్వాన్సులు ముట్టజెప్పేయడం ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రాక్టీసే ప్రొడ్యూసర్స్కి. అదే టైంలో డైరెక్టర్లకు కూడా ఎప్పుడు ఏ సినిమా చేయాలో క్లారిటీ ఉండదు, కానీ అడ్వాన్సులు మాత్రం తీసేసుకుంటారు. ఆ డబ్బులన్నీ కలిపి పెట్టుబడులు పెట్టేస్తారు. హీరోల విషయంలోనూ ఇది జరుగుతూ ఉంటుంది.
అయితే ప్రశాంత్ మరీ పరిమితికి మించి అడ్వాన్సులు తీసుకొని ఎవరికీ క్లారిటీ ఇవ్వకుండా ఆ డబ్బులను సొంత లాభానికి వాడుకుంటున్నారన్నది ఆరోపణ. ఇంతకుముందు పరశురామ్ విషయంలో కూడా ఇదే జరిగింది. గీతా గోవిందం పెద్ద హిట్ అవ్వగానే 1/2 మందికి పైగా ప్రొడ్యూసర్స్ అతను వెంట పడ్డారు. ఎవ్వరికీ నో చెప్పకుండా అందరి దగ్గర అడ్వాన్సులు తీసుకునేశారు. కానీ ఆ తర్వాత తన ప్రాజెక్టులు అటు ఇటు మారుతూ గందరగోళం నెలకొంది. తమకు ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఇచ్చిన టైంలో విజయ్ని హీరోగా పెట్టి దిల్ రాజుతో ఫ్యామిలీ స్టార్ తీయడంతో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు బాగా కోపం వచ్చింది. మరోవైపు నాగ చైతన్యతో అతను ఒక సినిమా విషయంలోనూ గందరగోళం నెలకొంది. సో మధ్యలో సర్కారు వారి పాటకు వెళ్ళిపోవడం వివాదానికి కూడా దారితీసింది. మొత్తంగా తన కమిట్మెంట్ల విషయంలో అతను ఉక్కిరి బిక్కిరయ్యాడు. అయితే సర్కార్ వారి పాట నిరాశపరచడం, ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ కావడంతో ఇప్పుడు అసలు పరశురామ్కు డిమాండే లేదు. ఇంకా కొందరు ప్రొడ్యూసర్ దగ్గర అడ్వాన్సులు తన దగ్గరే ఉన్నాయని కూడా అన్నట్లు సమాచారం. బట్ ఇప్పుడు ప్రశాంత్ వర్మ 10 మందికి పైగానే ప్రొడ్యూసర్ దగ్గర అడ్వాన్సులు తీసుకున్నారని, కానీ సినిమాలు మాత్రమే ప్రకటించడం తప్ప ఏది ముందుకు కదలకపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొని ఈ వ్యవహారం ఫిలిం ఛాంబర్ వరకు వెళ్ళినట్లయితే తెలుస్తుంది. సో మొత్తంగా ఇది కామనే, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ దీది మరి ఎటువైపు వెళ్తుంది ఏంటనేది తెలియదు. కానీ ప్రశాంత్ వర్మ ఆర్ నిరంజన్ రెడ్డి ఈ ఇద్దరిలో ఎవరిది కరెక్ట్ అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.